ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత అని గౌతమ బుద్ధుడు బోధించినటువంటి ఆ గౌతమ బుద్ధుడు పుట్టిన ఈ నేల ఇది. ఈ నేలలో మనం పుట్టడం చాలా అదృష్టం. ప్రభుత్వ ఏరియల్ హాస్పిటల్ అయినటువంటి నర్సీపట్నం ఏరియల్ హాస్పిటల్లో రాసినటువంటి గౌతమ బుద్ధుడి సందేశం ధర్మో రక్షిత రక్షిత, సర్వమానవులు సుఖంగా ఉండాలని సర్వే జన సుఖనోభవ అన్న ఋషుల ఆర్యోక్తి. దానికి అనుగుణంగా ఇక్కడ సమాజం మంచిగా ఉండాలని నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు సాక్షాత్తు కలియుగ దైవంలాగా వెంకటేశ్వర స్వామిని కొలిసినట్టుగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభోత్సవం చేసి ప్రజలకి అంకితం చేసినటువంటి ఆ మహానుభావుడు, ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. నేను నర్పిస్తూ ఈ వేళ ఇక్కడ సేవ చేయించుకోవడానికి నేను ఒక ఆరోగ్యం, వీళ్ళందరూ నన్ను కొడితే నా చెయ్యికి నొప్పి వస్తే అది డాక్టర్ గారికి చూపించుకోవడానికి వచ్చాను. చూపించుకుంటే ఎముకి ఎక్స్రే తీయాలండి అన్నారు. తీసి ఎముకేమీ ప్యాక్స్ అవ్వలేదు కానండి, మీరు కాస్త హోమియో నేను చేస్తానని చెప్పాను సార్. చేస్తే హోమియో మీది తెలుసు కాబట్టి ఆర్నికా వేసుకుంటానండి అంటే వేసుకోండి సార్ అని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. మీ మీద ఇలా కలబడ్డారని అడిగారు. ఎవరెవరు కలబడ్డారంటే చెప్పాను. చెప్పిన తర్వాత అయితే ఈ కంప్లైంట్ ఎస్సీ గారి దగ్గరికి వెళ్తుంది, మీరు ఎస్సీ గారిని కలవండి అని చెప్పారు డాక్టర్ గారు. ఇక్కడ నిజంగా ఇది మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఉంది. ఇక్కడ హాస్పిటల్లోని స్టాఫ్ చాలా బాగా సేవ చేస్తున్నారు. ఈ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ గారికి మరీ ధన్యవాదాలు. చక్కని వైద్యం చేస్తున్నారు. వచ్చిన వారికి రెస్పెక్టబుల్గా మంచి సుహృద్భావంతో రండి ఏం కావాలని అంత చేసి చక్కగా చేస్తున్నారు. సర్వే జన సుఖనోభవంతు అనే దానికి నిదర్శనంగా ఈ హాస్పిటల్ ఉంది. చాలా చక్కగా ఉంది ఈ హాస్పిటల్. దీనికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక మన నాయకులు, శాసనసభ్యులు, శాసనసభ స్పీకర్ గారు, ఎంతో గౌరవమైనటువంటి మన స్పీకర్ గారు, ఆ మహానుభావుడు దయవల్ల నందమూరి తారక రామారావు గారి దయవల్ల ఈవేళ ఈ సేవ నేను చేయించుకోగలిగాను. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అయ్యన్న పాత్రుడి గారికి రుణపడి ఉంటాను, నందమూరి తారక రామారావు గారికి రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఈవేళ మోడీ గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్న మోడీ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారికి తెలుపుతున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల వద్దకే పాలన, ప్రజాక్షేమమే దేశక్షేమం అనే భావంతో ఆయన చేస్తున్నారు. మన లోకేష్ తమ్ముడు, నాకు చిన్నోడు కాబట్టి తమ్ముడని సంబోధిస్తున్నాను. మహానుభావులు వీళ్ళందరూ చల్లగా ఉండాలి. 10 కాలాలు వీళ్ళు సమాజానికి మంచి సేవ చేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారి వీడియోలు చూస్తున్నాను. ఆయన మహాధర్మదాత, మంచి ఉత్తమ లక్షణాలు. అన్నయ్య మీద ప్రేమతోటి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నా హృదయం ద్రవించిపోయింది. అన్నయ్య మీద అంత ప్రేమ ఉన్న ఇలాంటి కుటుంబం ఉండాలి. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇలాంటి అన్నదమ్ముల అనుబంధం, ఇలాంటి మంచి భావం కలవాళ్ళు ఉండాలి. చనిపోతే ఎవ్వరూ ఏమీ పట్టుకెళ్ళం, కానీ ఆ అనుబంధం అందరూ ఉండాలనే ఆలోచన, సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే భావన అందరికీ కలగాలి. ఈ ఏరియల్ హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా నేను ఈ బుద్ధుడు తాలూకా ఆ చిత్రం చూసి, చిత్రం దగ్గర తీస్తున్నటువంటి ఈ వీడియో చూసిన అందరికీ నా ధన్యవాదాలు. మీరు కూడా సమాజానికి ఏదో ఒక మాట చెప్పండి, సమాజానికి సందేశం ఇవ్వండి. నా సందేశం ఒకటే, రామారావు గారు ఆశయాలను మనం నెరవేర్చుదాం. రాజశేఖర రెడ్డి గారు కూడా ఉత్తముడు, ఆయన ఆశయాలు నెరవేర్చుదాం. రాజకీయాలు మనకొద్దు, అందరూ బాగుండేదే చేయాలి. జగన్ గారు చేసింది మంచులు కొన్ని ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు చేసినవి మంచులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా చేస్తున్నారు. వీళ్ళందరూ మంచి కోసం చేస్తున్నారు. కాకపోతే చిన్న ఏవో ఉంటాయి, అవన్నీ సర్దుకుపోవాలి. అందరూ బాగుండేలాగా మన స్పీకర్ గారు చెప్పినట్టుగా అందరూ బాగుంటేనే జీవితం. స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడి గారు ఎంతో ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన మహానుభావులు. అయ్యన్న పాత్రుడి గారికి శతకోటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. కృష్ణదేవపేట వచ్చి అల్లూరి సీతారామరాజు
ఆయన స్ఫూర్తితో మీరందరూ నడవాలని మా అందరికీ చెప్పి మా ఊరు వచ్చి కేడీపేట వచ్చి ఎంతో చక్కగా ఆయన్ని చేస్తే ఫస్ట్ నేను ఆయన ఏదో ఇదనుకున్నాం. తర్వాత తెలిసింది ఆయన మంచి ఆయన విధానము, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలవటము, ఇన్నిసార్లు మినిస్టర్గా చేయటము, ఈ ప్రాంతానికి ఒక ఉత్తరాంధ్ర టైగర్ అన్నదానికి నిదర్శనంగా ఆయన అంత చక్కగా చేసుకొచ్చారు. ఆయన ఇంకా 10 కాలాలు చల్లగా ఉండాలి. పిల్లా పాపలందరూ చల్లగా ఉండాలి, మనమంతా చల్లగా ఉండాలి. అందులో ఈ దేశం అంతా బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముఖ్యంగా నాకు అభిమానం ఎక్కువ ఏంటంటే మోడీ గారు చాలా మంచివారు. ఆయన ఆశయాలు గొప్పవి. తర్వాత ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఎనలేని సేవలు చేసిన మంచివాళ్ళు ఉన్నారు. పివి నరసింహరావు గారని, మన్మోహన్ సింగ్ అని, ఆయన మహానుభావులు. ఇలాంటి మంచి వాళ్ళు ఇప్పుడు ఈ మిగతా నాయకులు ఇంకా భగత్ సింగు, అల్లూరి సీతారామరాజు, రాజ్గురు, సుఖదేవు, దేశం కోసం పోరాడిన మన ఝాన్సీ లక్ష్మీబాయి, సీతారామరాజు, ఇంకా గాం గంటంధర, మల్లుధర, ఇలా అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మనకి ఈవేళ సుఖాన్ని అందించారు. భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ ఆశయం ఏమిటి? అందరూ మంచిగా నడుచుకునే విధానమే రాజ్యాంగం రాశారు. ఈ దారిలో నడవండి, ఒకరికొకరు అన్యాయం చేసుకోకండి, నేను రాసిన రాజ్యాంగం చెప్పిన పద్ధతిలోనే నడుచుకోండి అందరూ అని చెప్పినటువంటి మహానుభావుడు అంబేద్కరు, బాబు జగజ్జీవన్ రావు గారు, ఇలాంటి మహానుభావులు అందరూ. మనకి వీళ్ళు వాళ్ళు వ్యత్యాసం ఉండకూడదు, అందరూ మంచివాళ్ళు. వాళ్ళ మంచిని మనం స్వీకరిద్దాం, వాళ్ళ ఆశయాల్ని మనం స్వీకరిద్దాం, వాళ్ళు చెప్పిన వాళ్ళ అడుగుజాడలో మనం నడుద్దాం. అదే మనకు కావాల్సింది. మనము ఎన్నాళ్ళు ఉంటాం? మహా అంటే 100 సంవత్సరాలు ఉంటాం, తర్వాత మనం ఉండం. కాకపోతే మనం చేసిన మంచి చెడ్డలు పనులే స్థిరస్థాయిగా ఉంటాయి. ఆ మహానుభావులు గాంధీ మహాత్ముడు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది మహానుభావులు, పొట్టి శ్రీరాములు గారు. ఇంకా నేను అందరి పేర్లు మీకు చెప్పాలి, కానీ సమయం ఇది కుదరలేదు, చెప్పలేకపోతున్నాను. కానీ ఎంతోమంది త్యాగధనులు ఈ దేశం కోసం పోరాడి అందరికంటే గొప్పవాడు అబ్దుల్ కలాం గారు. నిస్వార్థంగా ఆ మహానుభావుడు చేసిన సేవ దేశానికి, ఆఖరుకి రాష్ట్రపతి చేసి ఉద్యోగం ఏమీ లేకపోయినా ఒక ఉపాధ్యాయుడిలాగా నేను సేవ చెయ్యాలి, రాష్ట్రపతి పదవి చేసేకి ఏ ఉద్యోగం చేయకూడదు, కానీ ఉపాధ్యాయ ఉద్యోగం చేయొచ్చు అని నిరూపించిన మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. ఆ అబ్దుల్ కలాం గారు ఈవేళ ఇస్రో శాస్త్రవేత్తలు, మన రంగరాజన్ గారు, మన ఆర్థికవేత్తలు, అనేక మంది, ఇంతమంది మంచివాళ్ళు ఉన్న దేశంలో మనం పుట్టాము. నాకు ఈవేళ అనిపిస్తుంది వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మన చిన్నవాడైనా సరే లోకేష్ బాబు గారికి, మన అయ్యన్నపాత్రుడు, మన అన్నయ్య గారు, మన మాటలో మన బంధువు, మన చుట్టము, మనకి ఆత్మీయుడు, అన్నిటికీ మహానుభావుడు ఆయన ఎంతో సేవ చేశారు ఈ ప్రాంతానికి. సీతారామరాజు పార్క్ని అభివృద్ధి చేసిన పాత్రలో ఎనలేని కృషి చేసిన వారు మహానుభావుడు. కేడీపేటలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించి ఈవేళ ఎంతోమందికి అక్కడ నీడను ఏర్పాటు చేసినటువంటి మన అన్నయ్య గారు, అయ్యన్నపాత్రుడి గారు, ఉమాశంకర్ గారు, అందరూ నా దృష్టిలో ఎవరు అలా రాజకీయంగా ఓట్ల ఎలక్షన్ నాడు ఒకరోజే తప్పించి మిగతా రోజుల్లో అందరూ కలిసి కట్టుకుండాలి, అందరూ సమాజానికి పనికొచ్చే పనికి ముందుకు వెళ్ళాలి. మనకు ప్రతిపక్షం, అధికార పక్షం ఆ భావన గెలిచినాడు ఒకరోజు ఉండాలి, మిగతా రోజుల్లో అందరూ కలిసి ఉండాలి, అందరూ మంచి సేవ చేయాలి. అబ్బా మంచి ప్రతిపక్షం, మంచి అధికార పక్షం అనే పేరు చెప్పుకోవాలి. ప్రతిపక్షమే మంచి పాత్ర, అది కూడా చక్కగా పోషించి, అన్నయ్య ఇది మీరు ఇలా కరెక్ట్ చేస్తున్నారు అని పొగడాలి. మంచి చేసినప్పుడు అన్నయ్య మీరు తప్పు చేస్తున్నారు అని అన్నయ్య సద్విమర్శ చేయాలి. ఆ విధంగా నడుచుకున్న నాడు ప్రభుత్వం, ప్రతిపక్షం ఒకటై మంచి పాలన అందించి ఈ సమాజానికి మంచి సేవ చేస్తారని నేను ఎంతో ప్రగాఢంగా ఆశిస్తున్నాను. అందరూ కలిసి కట్టుకుందాం. అందరూ ఈ అధికారులు మట్టికి ఎంతోమంది మహానుభావులు, మంచి అధికారులు ఉన్నారు. మన కేడీపేట ఎస్సీ గారు అయితే ఆయన నిన్న ఏంటి సార్ ఏంటి ఇలాగండి అంటే, అయితే రేపు మాట్లాడదామండి అన్నారు. ఆయన నేను ఈవేళ నర్సీపట్నం వచ్చాను కాబట్టి ఇవన్నీ నేను ఈ డాక్టర్ గారికి చూపించుకోవడానికి ఇవన్నీ వచ్చాను, నొప్పి వస్తుంటే వచ్చి ఈవేళ ఇది చేశాను. ఈవేళ కలమన్నారు, వెళ్ళి కలుస్తాను. ఆయన మంచి కోసం ఎవరైనా ఇది చేయాలి. మంచే శాశ్వతం, చెడు ఎప్పటికైనా
ఇప్పుడు కౌరవులు పాండవులు యుద్ధం ఉంది. కౌరవులు 101 మంది ఉన్నా వీళ్ళు 5గురే ఉన్న పాండవులు విజయం 5గురినే వరించింది. కారణం ఏమిటి? ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనేటటువంటి ఆర్యోక్తి అగో మన గౌతమ బుద్ధుడు తాలూకా ఆ విగ్రహం ఆ బొమ్మ దగ్గరుండి నేను ఈ సందేశం నేను సమాజానికి చెప్పాలని నాకు ఒక ఇదితోటి చెప్తున్నాను అనమాట. ముఖ్యంగా ఈరోజు నాకు నిన్న ఈ సంఘం సభ్యులందరూ వచ్చి నన్ను కలబడి కొట్టి చేస్తే నా చెయ్యి ప్యాక్స్ అయ్యి నన్ను హత్యాయత్నం చేయడానికి వచ్చారేమో భగవంతుడు తెలియాలి. మొత్తం మీద హత్యాయత్నంగా వచ్చారు మీదకి. వచ్చినందుకు గాను నా చెయ్యి నొప్పి పెట్టింది. ఆ నొప్పి కోసం డాక్టర్ గారు చూపిస్తే ఇదిగో ఈ రిపోర్ట్లు ఇచ్చారు. సార్ మీకు ఆ నొప్పి తగ్గుతుందండి, కానీ ఎముక మట్టికి విరగలేదండి. మీరు హోమియో వైద్యం చేస్తానంటున్నారు కదా, హోమియోలో వైద్యం నేను హోమియో వైద్యుడిని, ఆర్నికానే మందు వేసుకుంటే ఇలాంటి నొప్పులు ఏమైనా తగ్గుతాయని నాకు తెలుసు. కాకపోతే ఎముక ఏమన్నా అవిందని డౌట్తో వచ్చాను. డౌట్తో వస్తే ఎముకేమీ అవ్వలేదండి అని ఎక్స్రే తీసి నేను ఇది ఎస్ఐ గారికి పంపిస్తానండి అనేసి సార్ చెప్పారు. చాలా సహృదయులు. డాక్టర్ గారు కూడా చాలా మంచివారు. ఇంతటి మంచివాళ్ళు ఉన్న ఈ భూమి మీద ఇంకా రౌడీజము ఇది ఎందుకు? ఏమి చనిపోతే ఏం పట్టుకెళ్తాం? అందరూ బాగుండేలాగే చూడండి. నేను కోరుకునేది అందరూ మేలు కోరిదే చెయ్యండి. ఈ సమాజానికి నేను ఇచ్చే సందేశం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే సందేశంతో ప్రతి ఒక్కరూ బ్రతకాలి. ఉంటాను మరి. దయచేసి ఓం శ్రీమన్నారాయణ, ఓం అల్లా, ఓం యేసయ్య, యేసు, అల్లా, శ్రీరాముడు అందరూ ఒకటే. మతాలు ఏవైనా మానవత్వమే మంచి మతం. ఆ మతాన్ని మనం గౌరవిద్దాం, అంటే సాటి మనిషిని గౌరవిద్దాం. యేసుప్రభు ఏమన్నారు? నీవలే నీ తోటివారిని ప్రేమించుము అన్నారు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? సర్వే జనా సుఖినో భవంతు, నువ్వు ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నేను రక్షిస్తుంది అన్నారు. నెక్స్ట్ అల్లా ఏమన్నారు? ప్రపంచ మానవులందరూ ఒక్కటే అన్నాడు అల్లా. అంటే అన్ని మతాలు చెప్పింది ఏమిటి? మంచిగా ఉండమనే చెప్పారు. ఏ మతము చెడ్డది కాదు. కానీ ఆ మతంలో ఉన్న కొంతమంది స్వార్థపరులు, చెడ్డోళ్ళు. అందరూ మంచివాళ్లే, కానీ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళు మారాలి, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. అదే సర్వేజన సుఖినో భవంతు. నన్ను ఏదైనా తప్పులుంటే క్షమించండి దయచేసి. ముఖ్యంగా నేను ఇది చెప్పడానికి ఏంటంటే ధర్మో రక్షిత అనేదానికి ఇది ఈ ఏరియల్ హాస్పిటల్లో రాశారు మహానుభావులు, చాలా గొప్పగా రాశారు. అది నాకు చాలా సంతోషము. ఇక్కడ ఏరియల్ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ మంచి వాళ్ళు, చాలా మంచిగా నేను రాబోదాడి స్పందించి సార్ మీకు నొప్పి వస్తుందా రండి సార్ అనేసి అన్నీ తీసుకెళ్ళి చక్కగా చేశారు. నాకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు అన్నయ్య గారికి, మన పవన్ తమ్ముడి గారికి, నాకంటే చిన్న ఉంటారు, పవన్ తమ్ముడి గారికి, చిరంజీవి అన్నయ్య గారికి, మన జగన్ గారికి, వీళ్ళందరూ మంచిగా ఉండి మంచిగా సమాజానికి మంచి చేయాలి. అందరూ మంచి ఆలోచన చేద్దాం. అందరూ మంచివాళ్లే. కాకపోతే ఆ క్షణికావేశాలు అవి కంట్రోల్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు నిన్నేమన్నారు? కంప్యూటర్ కట్టేశారు. ఎవరు కట్టారు అని అడిగాను. నేను కాదు అన్నారు. గుంపుగా వచ్చేసారు అందరూ. నేను కాదు అంటే నాకు అక్కడ ఆవేశం ఏమొచ్చింది? ఏ లంజి కొడుకు కట్టాడు అన్నాను. అది తప్పు అయితే నన్ను క్షమించండి, కానీ కట్టడం తప్పు అనేది నా ఆవేదన. అక్కడ కంప్యూటర్ కట్టేశారు. నా హార్డ్ డిస్క్ పోతే ఏం చేస్తారు? ఎవరైనా ఇస్తారా నాకు? వాళ్ళందరూ కలబడి కొట్టారు. ఇప్పుడు నా చెయ్యి ప్యాక్స్ అయితే అవ్వలేదు, దేవుడి దయవల్ల. అవితే నాకు నన్ను ఎవరన్నా కాపాడతారా? నేను చనిపోతే నన్ను ఎవరన్నా ప్రాణం తీసుకురాగలరా? ఆ ఆవేశాలు అది తప్పు. సంఘం అనేది నేను ఒకటే అన్నాను, సంఘం పెట్టారు మంచిదే, సంఘం అందరూ కట్టండి. మరి ప్రెసిడెంట్ కట్టకుండా ఉండడం ఏమిటి? మిగతా సభ్యులు కట్టకుండా ఉండడం ఏమిటి? మిగతా వాళ్ళని కట్టించి దౌర్జన్యంగా కట్టించడం ఇది తప్పు కదా. ఆ తప్పునే నేను ఇప్పుడు సమాజానికి తెలియజేస్తున్నాను. అందుకోసం దీనికి సరైనటువంటి మంచి కోసం మార్పు రావాలని నేను కోరుతున్నాను. దైవంచండి.